నన్ను అందరూ అడుగుతున్నారు బ్రో జియో హాట్‌స్టార్‌లో తనూజాకి, కళ్యాణ్‌కి ఓటు ఎలా ఎయ్యాలి? ఆ తర్వాత ఓటింగ్‌లో ఎవరు టాప్‌లో ఉన్నారు? స్టార్ మా పరివారం అవార్డ్స్ 2026లో ఎవరు గ్రేట్‌గా ఎక్కువ ఓట్లు పడుతున్నాయి? తనూజాకా, కళ్యాణ్‌కా అసలు ఏం జరుగుతుందక్కడ? అని గట్టిగా నన్ను అడుగుతున్నారు. నేను కూడా గట్టిగా చెప్పాలనుకుంటున్నా. అసలు ఓటు ఎలా ఎయ్యాలంటే ఫస్ట్ అది మాట్లాడుకుందాం. ఆ తర్వాత ఎవరు టాప్‌లో ఉన్నారు? దానికి జరుగుతున్న కుట్రలేంటి? మొత్తం మాట్లాడుకుందాం. ఓకేనా? ఫస్ట్ మీరు జియో హాట్‌స్టార్‌లోకి ఎళ్ళండి మామ. ఎళ్ళిన తర్వాత స్టార్ మా పరివారం అవార్డ్స్ 2026 అని కొట్టండి. ఓకేనా? అక్కడైతే ఒక సీరియల్స్ అయితే ఉంటాయి. ఆ సీరియల్ని అయితే టచ్ చేయండి, స్క్రోల్ చేయండి. కిందకి వెళ్ళంగానే బిగ్ బాస్ ఓకేనా, స్టార్ మా పరివారం అవార్డ్స్ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అని ఉంటుంది. ఓకేనా? అక్కడ తనూజ ఉంటుంది, కళ్యాణ్ ఉంటాడు, ఇమాన్యుల్ ఉంటాడు, డిమాండ్ పవన్ ఉంటాడు, సంజన గారు ఉంటారు. అక్కడ మీకు నచ్చిన వాళ్ళకి ఓకేనా, మీకు నచ్చిన వాళ్ళు, మీరు మెచ్చిన వాళ్ళు వాళ్ళకైతే ఓటు అయితే వేసుకోండి. ఓకేనా? ఓటింగ్ అయితే అలా వేయాలి మామ. ఓకేనా? ఇప్పుడు గట్టిగా అడుగుతున్నారు ఏంటి బ్రో ఆ జరుగుతున్న కుట్రలు అని గట్టిగా మాట్లాడుకుందాం. ఇప్పుడు తనూజ గురించి ఏమంటున్నారంటే ఫస్ట్ దాని గురించి మాట్లాడుకుందాం, తర్వాత కళ్యాణ్ గురించి మాట్లాడుకుందాం. తనూజ గురించి ఏం మాట్లాడుతున్నారు? బిగ్ బాస్లో ఓడిపోయింది కదా, ఎక్కడైనా గెలిపించండి పాపం అంటున్నారు. పాపం ఏంటి నాకు అర్థం కావట్లా. తనూజ ఫ్యాన్స్ అందరూ తలుచుకుంటే గట్టిగా ఓట్లు వేస్తే ఓకేనా, తనూజకు కూడా అవార్డు వస్తుంది. ఓకేనా? నిజంగా తనూజ ఫ్యాన్స్ తలుచుకుంటే అవార్డు వస్తుంది అనుకున్న ప్రతి ఒక్కరూ ఆ లైక్ బాక్స్ బద్దలయ్యేటట్టు లైక్ చేయండి మామ, అందరికీ తెలియాలి. ఓకేనా? అలా మాట్లాడొద్దు. ఓకేనా? మన లాంగ్వేజ్ అమ్మాయి కాదు, వేరే లాంగ్వేజ్ అమ్మాయి, అందుకే మేము ఎందుకు ఓట్లు వేయాలి అది అని కూడా మాట్లాడుతున్నారు. ఓకేనా? పాపం ఏంటి పాపం నాకు అర్థం కావట్లేదు. అట్లో బిగ్ బాస్లో పాపం ట్రోఫీ ఇవ్వలేదు కదా, ఇక్కడ ఇద్దాంలే అంటున్నారు. ఇస్తే వచ్చేది కాదు. ఓకేనా? సాధించుకుంటుంది. ఓకేనా? తను ఏంటో నిరూపించుకుంటుంది. బయటకు వచ్చిన తర్వాత ఎన్ని సీరియల్స్ ఓకేనా, ఎన్ని మూవీస్ ఒప్పుకుంటుందో మీకు తెలుసా? మీకు ఏమీ తెలియదు. పాపం గీపం అని మాట్లాడొద్దు మామ. మీరు ఎవరి ఫ్యాన్ అయినా, మీరు కళ్యాణ్ ఫ్యాన్ అయితే కళ్యాణ్ ఓట్లు వేసుకోండి. ఓకేనా? కానీ ఇక్కడ తనూజాని తగ్గించొద్దు. తగ్గించడం అనేది నాకైతే అస్సలు నచ్చలేదు మా. ఓకేనా? యాజ్ పర్ ఓటింగ్ ప్రకారం తనూజానే టాప్లో ఉంది. నేను చెప్తున్నా కదా, మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం తనూజ టాప్లో ఉంది. ఇప్పుడు కళ్యాణ్ గురించి మాట్లాడుకుందాం. కళ్యాణ్ కూడా ఓకేనా మంచి ఓటింగే పడుతుంది. కొంతమంది పాపం కళ్యాణ్ గురించి కూడా నెగిటివ్ మాట్లాడుతున్నారు. ఆ నెగిటివ్ ఏంటంటే అగ్ని పరీక్ష సీజన్ 2 వస్తుంది కదా, స్టార్ మా పరివారం అవార్డ్స్లో కూడా ఒక కామనర్కే ఇస్తారు, టీఆర్పీ కోసం అంటున్నారు. ఇక్కడ కామనరు అదేమీ లేదు మామ, అంత అది బిగ్ బాస్ వరకే. ఇక్కడ అవార్డ్స్ ఓకేనా ప్రతి ఒక్కరూ ఓటింగ్ అయితే వేస్తారు. ఇది స్టార్ మా వాళ్ళు పెట్టుకున్నది. ఓకేనా? వాళ్ళు ఎవరికి ఇవ్వాలంటే వాళ్ళకి ఇస్తారు, ఇది ఓకే. కానీ ఇక్కడ కళ్యాణ్కి మాత్రం నిజం చెప్తున్నా, అగ్ని పరీక్ష సీజన్ 2 వస్తుంది అందుకే ఓట్లు వేయండి అది అని మాట్లాడుతున్నారు. ఆ పాయింట్ అయితే నాకు అస్సలు నచ్చలేదు మామ. మీరు కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఓకేనా, కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే కళ్యాణ్కి ఓట్లు వేసుకొని ఆ అవార్డు వచ్చేలా చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు బిగ్ బాస్ ట్రోఫీ ఎలాగైతే కళ్యాణ్కి వచ్చిందో, స్టార్ మా పరివారం అవార్డ్స్లో కూడా తనకి మంచిగా ఓట్లు వేసుకొని తనని గెలిపించుకొని ఆ అవార్డు తీసుకోండి. అప్పుడు బాగుంటుంది. కానీ ఇలా కొంతమంది, నేను అందరి గురించి మాట్లాడట్లా, కొంతమంది ఇలా మాట్లాడుతున్నారు. పాపం గేపం, ఈ పాపాలు గేపాలు ఏమీ లేవు స్వామి. అది బిగ్ బాస్లోనే అయిపోయింది. ఇప్పుడు ఏంటి, ఎవరికి ఓట్లు ఎక్కువ వస్తే వాళ్ళు గెలుస్తారు. యాజ్ పర్ అయితే తనూజకి ఓటింగ్లో అయితే ఎక్కువ ఉంది. మనకు వచ్చిన అఫీషియల్ అప్డేట్ ప్రకారం కళ్యాణ్ కూడా మంచి ఓటింగే పడుతుంది. ఇద్దరు అయితే సమూజ్జీగా ఉన్నారు. వాళ్ళ మ్యూచువల్ ఫ్యాన్స్ నయ్యం స్వామి. నిజం చెప్పాలంటే కళ్యాణ్ తనూజ మ్యూచువల్ ఫ్యాన్స్ నయ్యం. రీసెంట్గా ఫుడ్ డొనేట్ చేశారు. వాళ్ళ మధ్య ఎలాంటి గొడవ లేదు. కొంతమంది గొడవలు పెడుతుంది. ఓకేనా? ఎలాగైనా తనూజనే గెలిపించుకుంటారు స్టార్ మా వాళ్ళు, ఎలాగైనా కళ్యాణ్నే గెలిపించుకుంటారు స్టార్ మా వాళ్ళు. కామనర్ కదా, టీఆర్పీ రేటింగ్ల కోసం. వాళ్ళు గెలిపించుకోవడం కాదు, ఫస్ట్ నువ్వు ఓటేయి. నువ్వు ఓటేసి ఏదైనా మాట్లాడు. ఓటు వేయకుండా నీకు నోటికి వచ్చినట్టు ఎలా అయితే అలా మాట్లాడద్దు. ఓకేనా? ఇక్కడ తనూజ ఫ్యాన్స్లో కూడా నాకు కొంతమంది గురించి అస్సలు నచ్చట్లా. ఓకేనా? వాళ్ళు ఓటింగ్ అయితే వేయరంట మామ. తనూజ ఫ్యాన్స్ ఇన్స్టాగ్రామ్లో చెప్తున్నారు. ఒక అతను పెట్టాడు మామ, నాకైతే మెసేజ్ నాకు మైండ్ పోయింది. అన్న నేను తనూజకైతే ఓటు వేయను, కానీ తనూజనే గెలవాలా. నువ్వు ఓటు వేయకుండా ఎలా గెలుస్తుంది? ఫస్ట్ నువ్వు జియో హాట్‌స్టార్‌లోకి వెళ్ళు. ఓకేనా? వెళ్ళి స్టార్ మా పరివారం అవార్డ్స్ అని ఉంటుంది, అక్కడైతే ఒక సీరియల్స్ ఉంటాయి. ఆ సీరియల్ స్క్రోల్ చెయ్యి, కిందకి వెళ్ళు. బిగ్ బాస్ యువర్ ఫేవరెట్ కంటెస్టెంట్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళు. 5 ఆప్షన్స్ ఉంటాయి. ఆ 5 ఆప్షన్స్లో నీకు నచ్చిన దానికి ఓటేయి. అది నువ్వు గెలిపించుకో విధానం అయితే అది. అంతేకాని ఏదో మూర్ఖత్వంగా నేను ఓటేయకపోయినా తనూజ గెలిసిద్దంటే ఎలా గెలుస్తుంది నువ్వు ఓటైపోతే? ఓకేనా? ప్రతి ఒక్కరూ ఓటేయాలా. ఓట్ బై ఓట్ ఓకేనా కౌంట్ అవుతూనే ఉంటుంది. ప్రతి ఓటు ఇక్కడ ఇంపార్టెంటే. మేము ఓట్లు వేయం, గెలవాలంటే ఎలా గెలుస్తుంది? అందుకే కదా ఓకేనా ఇప్పుడు కళ్యాణ్ గెలుస్తాడు. ప్రతి కామనర్స్ కళ్యాణ్కి ఓట్లు వేస్తారు, కళ్యాణ్కి అవార్డు వస్తుంది. అప్పుడు మళ్ళీ ఏమంటారు? తనూజ ఫ్యాన్స్ అందరి గురించి మాట్లాడాలి, కొంతమంది గురించి మాట్లాడుతున్నారు, వెధవల గురించి. ఓకేనా? వాళ్ళు ఓట్లు వేయరంట, వాళ్ళకి నచ్చింది వాళ్ళు మాట్లాడతారంట. ఓటు వేయకుండా మాట్లాడే ప్రతి ఒక్కరు నా దృష్టిలో ఎదవే. మీరు ఏదైనా అనుకోండి, ఓటేసి వచ్చి ఇక్కడ మాట్లాడండి. ఓకేనా? వెళ్ళి ఓటేయి ఫస్ట్. ఓటేసి తనూజ ఓడిపోయింది అనుకో, అప్పుడు గట్టిగా మాట్లాడు. అంతేకాని నేను ఓటే వేయనన్నా అంటున్నావు చూసావా, అది నాకు నచ్చట్లా. నాకు ఎవరైతే మెసేజ్ చేస్తారో ఆ పర్సన్కే గట్టిగా చెప్తున్నా. ఓకేనా? రాహుల్ నీకే చెప్తున్నా రాహుల్.
ఫస్ట్ వెళ్ళి ఓటేయి రాహుల్. ఓటేయకుండా ఏది పడితే అది మాట్లాడగాకు, ఓకేనా? ఇది మామ జరుగుతుంది. యాజ్ పర్ అయితే ఓటింగ్లో అయితే టాప్లో అయితే, ఓకేనా, టాప్లో అయితే తనూజ ఉంది. తర్వాత కళ్యాణ్ ఉన్నాడు. డీమాన్ పవన్ కూడా మంచి ఓటింగ్ పడుతుంది మామ, టాప్ 3లో ఉన్నాడు. ఎందుకంటే రీతు ఓటింగ్స్ కూడా కొంచెం ప్లస్ అవుతున్నాయి. అది కాక వాళ్ళు బీబీ జోడీలో ఉన్నారు కదా, వాళ్ళ రివాన్ అనే జోడి బాగా ఫేమస్ అయింది. కళ్యాణ్ని దాటి కూడా వెళ్ళే అవకాశం ఉందా అంటే ఉంది, ఓకేనా? అందుకే కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా కళ్యాణ్ ఓట్లు వేసుకోండి, ఓకేనా? 4వ పొజిషన్లో అయితే ఇమాన్యుల్ ఉన్నాడు. 5th పొజిషన్లో సంజన గారు ఉన్నారు. సంజన గారు అయితే 5th మామ. ఏదైనా చేంజ్ చేసి ఈ 4 పొజిషన్సే కానీ ఇక చేంజ్ అయితే అవకాశమే లేదు, ఓకేనా? 22 దాకే, ఓకేనా? 22 దాకే మీరు ఏం చేసుకున్నా ఆ తర్వాత మా కళ్యాణ్ గెలవాలి, మా తనూజ గెలవాలంటే ఏమీ కుదరదు. ఫస్ట్ ఓటేసుకో, గెలిపించుకో. ఇది మా అఫీషియల్గా మనకొచ్చిన ఓటింగ్ ఎనాలిసిస్లో తనూజ టాప్, కళ్యాణ్ సెకండ్, ఓకేనా? తనూజ ఫ్యాన్ రాహుల్ వెళ్ళి ఓటేసి మాట్లాడమ్మా, ఏం మాట్లాడినా. మీరేమంటారు ఫ్రెండ్స్? నేను చెప్పింది కరెక్టా కదా? ఓటేయకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడితే అది రాంగా కదా? నాకైతే కామెంట్ అయితే చేయండి, ఓకేనా? ఎందుకు ఇంత ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతున్నానంటే అతను అలా మాట్లాడుతున్నాడు, ఓకేనా? ఓటేయడంట కానీ గెలవాలంట. ఎలా గెలుస్తారు, ఓకేనా? ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన బీబీ తెలుగు. నేను నిజాలే చెప్తామా, నాకు ఇక్కడ ఏదనిపించిందో దిల్సే అదే మాట్లాడతా.